న్యూస్. రాజమండ్రిలో నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య ఘటనపై ఘాటుగా స్పందించారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. సాదిక్ వెనకాల ఉగ్రవాద ముఠా ఉందని ఆరోపించారు. మత మార్పిడిల వ్యతిరేక చట్టాన్ని ఏపీ ఎందుకని తీసుకురావట్లేదు అంటూ ప్రశ్నించారు. నూకరాజు కేసులో హోంమంత్రి, డీజీపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. గోదావరి జిల్లాలో నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన చర్చనీయాంశమైంది. రావులపాలెంలో నూకరాజు కుమారుడు రియోను పరామర్శించారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. నూకరాజు కుటుంబం మరణం వెనుక మత మార్పిడి ముఠాలు, ఉగ్రవాద ముఠాలు ఉన్నాయని ఆరోపించారు. సాదిక్ లాంటి వారికి యూపీ తరహా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు విజయసాయిరెడ్డి. అధికారం అంటూ వస్తే ఇటువంటి సాదిక్ లాంటి వాళ్ళకి యూపీలో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వంలో కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నొక్కి నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో రౌడీజం కానీ, రేపులు కానీ, లేకుంటే ఇంకొక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏది కూడా సహించేది లేదు. నేను మళ్ళీ చివరిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా. మీకు 162 సీట్లున్నాయి 175 సీట్లకి. 2/3 మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మీరు యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం లేదు చంద్రబాబు గారు అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కూటమి భాగస్వాములకి చిత్తశుద్ధి ఉంటే, ఇలా సాదిక్ లాంటి వాళ్ళు గ్రూపులు రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలియదు. సాదికే ఒక చిన్న ముఠాకి 10 మందికి నాయకుడైతే ఎన్ని ముఠాలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో మీరు యాంటీ కన్వర్షన్ బిల్లుని మీరు ఎందుకు చట్టం చేయట్లేదు? రియో చదువుకి, భవిష్యత్కి అవసరమైన ఆర్థిక బాధ్యత తాను తీసుకుంటానన్నారు విజయసాయిరెడ్డి. సాదిక్ కాజేసిన ఆస్తుల్ని రికవరీ చేస్తానన్నారు. పరిపాలన చేతగాని చంద్రబాబు, నిలదీయడం చేతగాని జగన్ వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు విజయసాయిరెడ్డి. నాకు ఆ అవసరం లేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రంలో ఎవరు బాగా పనిచేస్తుంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్తాను. రాష్ట్రంలో ఎవరు పనిచేయట్లేదో వాళ్ళు పనిచేయట్లేదని చెప్తాను. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, శత్రుత్వం లేదు. రాజకీయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారేమో కానీ రాజకీయంగా శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఉండరు. ఎవరికి ఎవరూ శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. ప్రభుత్వాన్ని నడిపించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఏం స్పష్టంగా చెప్పమంటారు? ఎవరున్నారు ప్రతిపక్షంలో? ప్రతిపక్ష హోదా ఉందా లేదా అన్నటువంటిది కాదు ముఖ్యం. 11 మంది అయినా, 5 మంది అయినా, ఒక్కరైనా ప్రతిపక్షమే. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో వేరే ప్రతిపక్షం లేదు. సాదిక్కు ఇంటర్నేషనల్ స్థాయిలో సంబంధాలున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. సాదిక్తో పాటు ఆయనకు సహాయపడిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అది ఒక 10 కోట్ల ఆస్తి నా పేరున రాయండి, నన్ను పెళ్లి చేసుకోండి. ఎంత తెగింపు అతనికి! భర్తను చంపేసి కొడుకును కూడా చంపేయాలి, నేను చంపేస్తానని కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టేటువంటి ధైర్యం చేశాడంటే అతను ఎంత మతోన్మాది, అతని వెనకాల ఎవరున్నారు? ఒక వ్యక్తి ఆలోచన కాదు ఇది, ఒక శక్తి ఆలోచన, ఇది ఒక ముఠా ఆలోచన. దీన్ని బయట పెట్టవలసినటువంటి అవసరం పోలీసులకు ఉంది. చాలా చోట్ల హిందూ మహిళలకి, బాలికలకి జిమ్ములు, జుంబో డాన్సులు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ ప్రధాన కేంద్రాలు లవ్ జిహాదీ సెంటర్లుగా మారినాయి. అవి పనిచేస్తున్నాయి. కాకినాడ, పెద్దాపురంలో ఉగ్రవాద ముఠాలు హిందూ మహిళలను టార్గెట్ చేసి లవ్ జిహాదీకి పాల్పడుతున్నారని ఆరోపించారు సోము వీర్రాజు. మరోవైపు కాకినాడలో సాదిక్ను శిక్షించాలంటూ విశ్వ హిందూ పరిషత్ ర్యాలీ నిర్వహించింది.